शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. జనవరి 29వ తారీఖు జనవరి 29 అమావాస్య 29 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది. ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఈ చాలా పుణ్యకార్యాలు చేసుకోవడానికి, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా, స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు. ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన. ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ ఆదివారాలు సూర్యభగవాను ఆరాధన మనకి చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత. అందువల్ల ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇదివరకైతే దానిలాగా వేసి తాటలో పెట్టేవారు. ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు, లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు. ఆ పరవాన్నం కూడా గరిటెతో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు. ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు. లేకపోయినా ఆవు పాలతో పరవాన్నం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు అందరికీ లభిస్తాయి. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్యభగవానుడు. ఆయన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు. ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి. నవగ్రహాల్లోనూ సూర్యభగవానుడు మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాఘమాసం జనవరి 29 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు మాఘపాదివారాలు అంటారు. అట్లాగే 4వ తారీఖున రథసప్తమి. ఈ రోజుని విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది. అట్లాగే ఈ మాఘమాసంలో 3వ తారీఖు అంటే 3/2/2025 వసంత పంచమి, సరస్వతీదేవి పూజ చేయాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి. ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు, శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి జనవరి 30 నుండి మొదలయ్యి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి. ఈ 9 రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చేయాలి. మాతంగి అష్టోత్తరం కానీ, శ్యామల అష్టోత్తరం కానీ, లేదా శ్యామల షోడశనామాలతో అర్చన కానీ, అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ, లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి 9 రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ 9 రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా విశిష్టమైనది మహాశివరాత్రి. అది ఫిబ్రవరి 26వ తారీఖునే మహాశివరాత్రి వచ్చింది. ఈరోజు
శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం. ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి. శివభగవానుడు సంకల్పించితే శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి. అందువల్ల శివపార్వతులు ఈ లోకానికి తల్లిదండ్రులు. శివపార్వతులను పూజించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని, ఇంట్లో పూజ చేసుకుని, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం. తదుపరి కుంభరాశి. ఈ రాశ్యాధిపతి కూడా శని భగవానుడే. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ముందుగా గ్రహస్థితి. కుంభరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలోనే శని భగవానుడు ఉన్నారు. రెండో ఇంట్లో అంటే మీనంలో శుక్రరాహులు ఉన్నారు, వృషభంలో గురువు ఉన్నారు, మిథునంలో కుజుడు ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, రవి బుధులు మకరంలో ఉన్నారు. అంటే కుంభానికి వ్యయంలో రవి బుధులు ఉన్నారు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. అంత యోగకాలం అని చెప్పలేము, అలాగని నష్టాలు జరుగుతాయని చెప్పలేము. ఈ రాశి వారికి ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఖర్చులకు సరిపడా ధనం లభిస్తూ ఉంటుంది. ఆదాయం విషయంలో కూడా అన్ని రంగాల వారికి ఆదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సామాన్యంగా గడుస్తుందని చెప్పవచ్చు. ప్రయాణాలు అనుకూలంగానే ఉంటాయి. అయితే వ్యయం అనేది ఉంది. ఆ వ్యయం కూడా శుభకార్యాల కోసమే కనుక శుభకార్యాలకి ఆ వ్యయం తప్పదు. అది మంచిదే కనుక శుభకార్యాలకు వ్యయమైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. వీరు ఎవరిదైనా ఏదైనా ఒక ఖర్చు పెట్టాలన్నా, ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ విషయంలో అయినా ఎదుటివారి ఆలోచన చేసుకోవడము, పెద్దవాళ్ళ పెద్దవారితో సంప్రదించడము, వారి సలహాలు తీసుకోవడము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది. ఎందువలనంటే దానివల్ల తర్వాత ఇబ్బందులు పడే కంటే ముందుగానే జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. అంతేకాకుండా కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయినప్పుడు వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మేయకుండా వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళతోటి. కొత్త హామీ పత్రాల మీద సంతకాలు మాత్రం పెట్టవద్దు. ఎవరైనా హామీ అడిగినా కూడా మీరు దాటవేయండి, కానీ హామీ పత్రాల మీద సంతకాలు పెట్టొద్దు. అది మీకు బాగా నమ్మకము, బాగా తెలుసు అని అంటే అది కూడా ఒక 4 ఆలోచించి మిగతా వారి సలహాలు తీసుకుని, మీ ఉన్నతి కోరే వారి సలహాలు తీసుకుని అట్లాంటి హామీ పత్రాల మీద సంతకాలు చేయడం మంచిది. మీరు ఏదైనా కొత్తది అనేటటువంటిది ఈ మాసంలో మీకు ఎదురైతే అది కొంచెం ఇబ్బందికరం అని ఆలోచించండి. చేసే ముందు కొంచెం ఆలోచించి చేయండి. అట్లాగే కొత్తగా ఇల్లు కొనాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ రాశి వారికి ఇప్పుడు కలిగే అవకాశం ఉంది. ఆలోచన మంచిదే, దానికి తగిన ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అయితే వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో. అందువల్ల చేసేటటువంటి ఖర్చులు అవసరమా అనవసరమా అనేటటువంటి ఆలోచించి ఆ ఖర్చులు అవసరమైతే ఖర్చు పెట్టండి, లేదంటే ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. ఇంకొకటి ఈ గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అయితే జన్మజాతకంలో ఎవరికైనా ఏ గ్రహమైనా అనుకూలంగా లేనప్పుడు వారికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంది. అవి ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి లగ్నంలో శని ఉన్నారు. శని వల్ల వీరికి లగ్నంలో శని వల్ల ఏ పనైనా డిలే చేస్తారు ఈయన. అందువల్ల ఆ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ని విషయాల్లోనూ. పైగా ఆర్థికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనశ్శాంతి కూడా ఈ రాశిలో వారికి కొంతమందికి ఉండకపోవచ్చు. చర్మ సంబంధమైనటువంటి బాధలు ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఉంటాయి. ఉన్న స్థిరాస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. పార్ట్నర్స్తో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటాయో వాళ్ళ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసేవాళ్ళు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
వాళ్ళ వల్ల మీకు నష్టాలొచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక, ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి పార్ట్నర్స్ తోటి నమ్మకుండా అసలు ఈ రాశి వారు ఎవరైనా సరే కొత్త వ్యక్తుల్ని, కొత్త రకమైనటువంటి లావాదేవీలని, కొత్తగా ఇచ్చే హామీ పత్రాల్ని వీటన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడము, లేదా ఈ నెల వాటిని ఎస్కేప్ చేయడం చాలా అవసరం. అట్లాగే బంధుమిత్రులతో కూడా విరోధాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ జాగ్రత్తలు పాటించాలి. ఈ మాసంలో సూర్యారాధన చాలా మంచిది. 12 నెలల్లోకి మనం మాఘమాసంలోనే సూర్యారాధన చేస్తాము. అందువల్ల సూర్యుడు మనకి ధైర్య ఆరోగ్యాన్ని ఇస్తాడు. అట్లాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఇస్తాడు. అసలు ఏ గ్రహం బాగుండాలన్నా రవి గ్రహం బాగుండాలి. అప్పుడే మనకి మిగతా గ్రహాల అనుకూలత కూడా లభిస్తుంది. అందువల్ల రవి గ్రహం అనుకూలంగా ఉండాలి అంటే చిన్న చిన్న పరిష్కారాలు, ఉదయం లేవడము, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము, అన్ని పరిహారాల్లోకి ఈ పరిహారం చాలా మంచిది. ఎందుకంటే మనకు ఆయన కనిపించే ప్రత్యక్ష దైవం. అది కాక ఈ నెల అంతా కూడా సూర్యారాధన చాలా విశేషమైనది. అందువల్ల 4 ఆదివారాలు, మాఘపాదివారాలు సూర్యారాధన చేయడము, ఆ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయం పారాయణ చేయడము, అట్లాంటివి ఈ మాసంలో చేయవలసిన అవసరం చాలా ఉంది. రథసప్తమి రోజున కూడా సూర్యభగవానుడి ఆరాధన చేయాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజున, అందులోనూ కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కనుక కుంభరాశి వారికి శివారాధన చాలా ముఖ్యమైనది. మహాశివరాత్రి వీరికి విశేషమైన పండుగ అని చెప్పవచ్చు. ఆ రోజంతా అభిషేకం చేయడము, శివునికి శివాలయం సందర్శన చేయడము, ఉపవాసం ఉండడము, జాగారం చేయడము చాలా మంచిది. వీరికి శివుడిని మించిన దైవం లేడు. అందువల్ల ఈ రాశి వారికి శివారాధన చేయడం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వీరికి సరస్వతి పూజ కూడా చాలా మంచిది. వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేయడము, అట్లాగే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి కనుక ఆనవాయితీ ఉన్నవారు శ్యామలా నవరాత్రులు చేయడము, లేదంటే అమ్మవారి దర్శనం చేసుకోవడము. దానివల్ల పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వారికి విద్యాబుద్ధులు బాగా వంటపడతాయి. అందువల్ల ఈ రకమైనటువంటి పరిహారాలు చేయడం వల్ల ఈ రాశి వారికి కొంచెం మనశ్శాంతి దొరికే అవకాశాలు చాలా ఉంటాయి.